నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, దశమి తిథి, అశ్విని నక్షత్రము, డిసెంబర్ 22, 2023. రంగమండపంలో వేంచేసున్న ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, స్వామివారి యొక్క మాంగళ్యాలకు, విశేషంగా మాంగళ్యాలకు అభిషేకాన్ని గావించి మాంగళ్య ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల ఊంజల్ సేవ మండపానికి చేరుకుంటారు. అద్దాల మండపంలో స్వామివారికి వేదపారాయణ నడుమ వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనం ఇవ్వడంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరుచిపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర హారతి, కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీ మలయప్ప స్వామివారి రంగమండపంలో వేంచేస్తారు. నైవేద్యం పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలోకి వేంచేస్తారు. తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాయన సాగమోక్తమైన ఉపచారములు స్వామివారికి, ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి కొత్త పుష్పమాలికలతో స్వామివారికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పనియారాలు ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువిసిన నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకు విశేషమైన రాత్రి కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత పెద్ద శేష వాహనం పైన అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. భాష్యకారులు వారు, సేనాధిపతి విశ్వక్సేనులు వారు మరొక సింహాసనం పైన వేంచేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా పాసురాలతోటి స్వామివారిని స్తుతించిన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కర్పూర నీరాజనంతో అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని వాహన మండపంలోని ఆలయంలోకి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై పవిత్రమైన జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా
ఈ ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత తిరుమంజన నిర్వహించి శ్రీకృష్ణస్వామి వారికి బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Now